మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం వెల్లూరు గ్రామంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం ఉగాది పర్వదినం పురస్కరించుకొని హనుమాన్ దేవాలయంలో ఆలయ పూజారి శ్రీనాథ్, సర్పంచ్ రంగారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. పరాభవ నామ సంవత్సరం పాడి పంటలు, వర్షాలు, విపత్తులపై పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ కార్యక్రమంలో శ్రీనాథ్, సర్పంచ్ రంగారెడ్డి, ఉప సర్పంచ్ లావణ్యరాజు, నారాయణరెడ్డి, బానుడి శ్రీనివాసగౌడ్, గుర్రం రాజు తదితరులు హాజరయ్యారు. గంగా స్నాన విశేష పుణ్య ఫలితం, గోదాన విశేషంతి ఫలితం, ఆయుర్ వృద్ధి, సంతానం మంచిగుంటుంది. ఏదైనా కార్యక్రమాలు చేపట్టిన ఒక దగ్గర మళ్ళీ ఎప్పుడో పనిచేస్తాయి, మళ్ళీ ఇంటికి తీసుకోపోకుంటాం. నెల్లూరు గ్రామ ప్రజలు ఉగాది సందర్భంగా ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం జరుపుకోవడం జరిగింది. చాలా బాగా జరిగింది. ఈసారి కాలం కానీ ఏది కానీ చాలా బాగా ఉన్నదని పంతులు గారు కూడా చెప్పారు. మా విలేజ్ అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో వర్ధిల్లాలని నేను నెల్లూరు గ్రామ సర్పంచ్ కోరుకుంటున్నాను. శుక్లాం భరధరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ పరాభవ నామ సంవత్సరం వెల్లూరు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవతా ప్రాంగణంలో ఉగాది పంచాంగ పఠనం చేయడం జరిగింది. ఈ పరాభవ నామ సంవత్సరం నందు ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో ఉంటారని, ఈ పరాభవ నామ సంవత్సరం నందు పాడి పంటలు, పశు సమృద్ధి అన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి. వర్షంలు కూడా సత్ఫలితాలను ఇస్తాయి, పంటలు బాగా పండుతాయి. మరియు ఈ పరాభవ నామ సంవత్సరం నందు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కూడా ఈ పరాభవ నామ సంవత్సరం నందు ఆ పరమేశ్వరుని దయచే అందరూ కూడా సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.